రొయ్యల కూర చేస్తున్నానండి. ముందుగా ఇలా రొయ్యలు వలుచుకోవాలి. ఇలా తల తీయాలి, ఇలా తొక్క తీయాలి. రెడీ అయిపోయింది. క్లీన్ చేసుకోవాలి వీపు కొంచెం. ఇలా వచ్చేస్తుంది. రొయ్య క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిపోయాయండి రొయ్యలు. దీంట్లో కొంచెం ఉప్పేసి కడగాలి. ఇలా బాగా కడగాలండి రొయ్యలు. బాగా క్లీన్ అయిపోయండి. 5 సార్లు కడిగాను నీళ్ళలో. కొబ్బరి అండి, చున్నులపాయలు, అల్లం, లవంగా, చెక్క. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటానండి, ఎందుకంటే కూర చాలా బాగుంటుంది రుచిగా. వేడి చేస్తున్నానండి. ముందు నూనె వేద్దాం. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి రొయ్యల్లో. ఉల్లిపాయలు వేస్తున్నానండి. 1/2 కిలో రొయ్యలకి 1/2 కిలో ఉల్లిపాయలు వేసాను. దీంట్లోనే 2 మిరపకాయలు వేసానండి, పచ్చిమిరపకాయలు కోసం. కొంచెం బాగా వేగాలి నూనెలో మిరపకాయలను, ఉల్లిపాయలు. కొంచెంసేపు మూత పెట్టానండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి. పసుపు, కారం వేద్దాం. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దీంట్లోనే మసాలా వేసేస్తే 2 బాగా ఉడుకుతాయి నూనెలో. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, లవంగా, చెక్క వేసాం కానీ మిక్సీలో. కొంచెం మసాలా ఎక్కువ వేస్తేనే కూరలో రుచి బాగుంటుంది. కొంచెం ఉడకాలండి. మసాలా ఓకే అండి. ఇప్పుడు రొయ్యలు వేద్దాం. బాగా కలపాలండి రొయ్యలు. కలిపేసి కొంచెం మూత పెడితే అందులో నీళ్ళు వస్తాయండి. టమాటా వేద్దామండి. కలిపేసి నీళ్ళు వేసేయాలి. చూసారా, తడిగా అయిపోయినాయి అన్నీ. కొంచెం పోయాలి ఇంకా నీళ్ళు వస్తే రొయ్యల కూర ఉడికిపోతుంది. ఈ మసాలా నీళ్ళు వేస్తున్నానండి. దీంట్లోనే కూర ఉడికిపోతుంది. 10 నిమిషాలు ఉప్పు వేస్తున్నానండి. చూసి వేసుకోవాలి. ఉప్పు అయినా కారం అయినా మీరు వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. వేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందండి. మీరు అన్నంలో తినచ్చు, రొట్టెలు కూడా తినచ్చు. దీనికి మ్యాచ్ అన్నంలో అయితే గోంగూర, దమ్ గోంగూర చేసుకోవాలి. మేము అదే చేసుకున్నాం ఇవాళ. దీంట్లో కొంచెం ధనియాల పొడి అండి. ధనియాలు వేయించి లవంగా చెక్కతో పొడి చేశానండి. కొంచెం వేద్దాం, కొంచెం చాలు. పైన నూనె వస్తుంది చూసారా, ఇంకొంచెంసేపు ఉంచితే బాగుంటుంది. నూనె పైకి వచ్చేసింది. ఉల్లిపాయలు, మసాలా మొత్తం కలిసిపోవాలి రొయ్యల్లో. కలిసిపోతేనే కూర రుచిగా ఉంటుంది. మీరు చేసుకొని చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల కూర.